ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లోని నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ములంకాడ మటన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మన వైట్ రైస్ కానీ, దోశకు కానీ, లేకపోతే మనకి బిర్యానీ కాంబినేషన్ కానీ సరే చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా ఉండాలంటే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. నేను మటన్ ఇలాగ కుక్కర్లో ఉడికించేస్తున్నాను. సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు నేనైతే మటన్ ఉడికించేసాను. చూసారు కదా, చాలా చక్కగా గుజ్జుగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ అయితే ఉంది, వాటర్గా ఉండాలి కదా, మనకి గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే ఇలా తీసేసాను. కొంచెం మటన్ కొంచెం ముదరగా ఉందని నేనైతే 10 విజిల్స్ వరకు పెట్టాను. లేదు లేతగా ఉందంటే ఒక 8 విజిల్స్ అయితే సరిపోతాయి పర్ఫెక్ట్గా. మనం అయితే ఉడికించి తీసుకున్న మటన్ అయితే ఉంది. అలాగే ములంకాడలు అయితే నేను 3 అయితే తీసుకున్నాను. ఒక 3 ములంకాడలు తీసుకుంటే మనకి గ్రేవీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుంటేనే వీటికి ఎక్కువ గ్రేవీ ఏం అవసరం లేదు. కొంచెం జీలకర్ర వేసుకొని ఒక 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మటన్ కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే పచ్చి కరివేపాకు, కొంచెం కరివేపాకు అయితే ఎక్కువే వేసుకుందాం. ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్ కర్రీలోకి. వేసి ఇవి కొంచెం కాస్త వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇది కొంచెం ఆయిల్ తేలింది మనకి గ్రేవీ లాగా, అంటే ఆయిల్ పైకి తేలుతుంది. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం కోల్పోయే వరకు వేగిన తర్వాత మనం ములంకాడలు అయితే ఇందులో వేసేద్దాము. ములంకాడ బాగా మగ్గిన తర్వాత మటన్ ఆల్రెడీ మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి ములంకాడలు ముందు ఉడికించేసుకుందాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ములంకాడ చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా. మీకు ఇష్టమా అండి? ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు అనుకుంటున్నాను నేను. ములంకాడ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఈసారి మీ ఇంట్లో ములంకాడలు మటన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి. చూసారు కదా, చాలా చక్కగా మగ్గిపోయి మనకి కలర్గా కనిపిస్తున్నాయి, కానీ ములంకాడ అయితే మగ్గిపోయింది. ఒక 2 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తే ఇలా అయిపోయింది. ఇప్పుడైతే మనకు ములంకాడలు ఉడికిపోయినట్టే. ఇందులోని ఇప్పుడు ఇది ములంకాడలు లేతవే కాబట్టి ఫాస్ట్గానే మగ్గిపోతాయి. అలాగే 10 నిమిషాల్లో చాలా చక్కగా మగ్గిపోయి ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, మనం కుక్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ కొంచెం దానికి ములంకాడల్లోకి ఈ గ్రేవీ కలిసి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు. అలాగే మటన్ గ్రేవీలో కొంచెం వాటర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మనకి గ్రేవీలోని కొంచెం వేసాం కదా, వాటర్ వేయటం వల్ల కొంచెం కాస్త గ్రేవీ చప్పదనం వస్తుంది కాబట్టి చూసి కాస్త సాల్టు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే మీ దగ్గర ఉంటే మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. లేకపోతే అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. అలాగే కారం అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మన నీచు కూరలకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కదా. కారం ఉంటేనే మనకి గ్రేవీలో అయినా లేకపోతే మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ ఏదైనా సరే కొంచెం స్పైసీ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటాయి, లేకపోతే బాగోవు కదా. ఇలా అయితే వేసిన తర్వాత అన్నీ చూసి ఒకసారి నేను సాల్ట్ చెక్ చేసుకొని సరిపోయిందని నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసామనుకోండి, ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసామనుకో ఆయిల్ తేలే వరకు మనకి ఈ ములంకాడల్లోని మటన్ గ్రేవీ తాలూకా ఫ్లేవర్ అంతా కూడా అది పీల్చుకొని మనకి ములంకాడ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇది కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఆయిల్ తేలిందంటే మనకి ఆల్రెడీ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. మనకి ఆయిల్ ఎప్పుడైతే రెడీ అయ్యిందో మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినట్టే. చూసారు కదా, నేను ఇంకాస్త చిన్న ముక్కలుగా కట్ చేసేదాన్ని, కానీ చిన్నగా ఉంటే ఇట్లలో మిక్స్ అయిపోతాయని నేను కొంచెం పెద్ద సైజే కట్ చేసినట్టున్నాను. మీరు ఇలా కాకుండా నేను చేసిన సైజు కాకుండా 2 పీసెస్ కట్ చేసుకుంటే ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. చూసారు కదా, నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసిన వీడియో ఇది. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది గ్రేవీ. మనకి వాటర్లా ఉంది కదా స్టార్టింగ్లో, ఇప్పుడైతే గ్రేవీ అయితే ఇలా దగ్గరికి అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వైట్ రైస్లో వేసుకుని 4 ముద్దలు చక్కగా లాగించేయడమే. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రెసిపీ కూడా నచ్చిన వాళ్ళైతే, అలాగే ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి పెట్టేసి నేనైతే కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ. Keep watching Nazim Cooking and Vlogs. Keep watching.